ప్రాచీన భారతదేశం అంటేనే రాచరికం. ఆ రాచరికపు కోటలో భారతీయులు మీసం మెలేసిన కోటలు ఎన్నో. భారతీయ వారసత్వ సంపదగా ఎన్నో కోటలు రొమ్ము విరుచుకుని చరిత్ర చూసి గర్వించేలా నిలబడ్డాయి. ఇటువంటి కోటలో రాజస్థాన్లోని అంబర్ కోట ఒకటి. ఈ కోటకి ఎంతో చరిత్ర ఉంది. మనం చదవాలే కానీ ఆనాటి రాచరికపు పౌరుషాలు మన కళ్ళ ముందు కదలాడతాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఈ అంబర్ కోట వార్తల్లో నిలిచింది. కారణం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కుటుంబ సమేతంగా ఈ కోటను చూడటానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఈ కోట చరిత్ర ఏంటి? రాజస్థాన్ అంటేనే రాచరికపు పోకడల రాష్ట్రం. మొఘలాయల మీద కత్తెత్తిన రాష్ట్రం, పౌరుషాన్ని నరాన నింపుకున్న రాష్ట్రం. రాజస్థాన్లోని జైపూర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో అంబర్ కోట ఉంటుంది. ఈ కోట మొత్తం విస్తీర్ణం 4 చదరపు కిలోమీటర్లు. ఎత్తైన కొండ మీద ఈ కోట నిర్మించారు. ఇది జైపూర్లోని ప్రధాన పర్యాటక ప్రదేశం. ఈ కోటలోని శిల్ప సంపద చూస్తే వాహ్ అనాల్సిందే. ఈ కోటలో ప్రత్యేక ఆకర్షణ నీటి సరస్సు. ఈ మావోట సరస్సు ఈ కోటకే ప్రత్యేక అందాన్ని తెచ్చింది. అంతేకాదు, ఈ కోటలోని ప్రతి ద్వారం భారతీయ వ్యూహాత్మక కళాత్మకతకు నిలువెత్తు నిదర్శనం. అంబర్ కోట రాజ్పుత్ వాస్తు శిల్పకళా సంపదకు గొప్ప ఉదాహరణ. అంబర్ కోటలోని కొన్ని భవనాలు మొఘల్ రాచరికాన్ని మన కళ్ళ ముందుంచుతాయి. ఇండో ఆఫ్ఘాన్ స్టైల్లో కొన్ని కట్టడాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని తెలియచేస్తాయి. ఎర్ర ఇసుక రాయి, పాలరాయితో అంబర్ కోట నిర్మించారు. 4 స్థాయిల్లో ఈ కోట నిర్మాణం జరిగింది. అంబర్ కోటలో దివాన్ ఏ ఆమ్, దివాన్ ఏ ఖాస్, అద్దం ప్యాలెస్ ప్రత్యేక ఆకర్షణ. ఈ కోటలో ఇంజనీరింగ్ అద్భుతం అడుగడుగునా కనిపిస్తుంది. ఈ కోటలోని సరస్సు నుంచి వచ్చే చల్లని గాలులు కోట మొత్తాన్ని చల్లగా ఉంచేలా డిజైన్ చేశారు. అంబర్ కోటలో గణేష్ ద్వారం ప్రత్యేక ఆకర్షణ. ఈ కోటలో శిలాదేవి ఆలయం ప్రత్యేక పూజలు అందుకుంటుంది. ఈ కోటను రాజా మాన్సింగ్ 1604లో ప్రసిద్ధ కోటగా తీర్చిదిద్దాడు. రాజా మాన్సింగ్కు 12 మంది రాణులు. వీరికి ప్రత్యేకంగా ఎంతో సౌకర్యవంతమైన గదులను రాజా మాన్సింగ్ కట్టించారు. ప్రతి గది రాజుగారి గదితో అనుసంధానించబడి ఉంటుంది. ఈ కోట ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉంది. జైగఢ్ కోట, అంబర్ కోట 2 భూగర్భ మార్గం ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. అంబర్ కోటను రాజా మాన్సింగ్ నిర్మించారు. 1727లో సవాయి జైసింగ్ కాలంలో కచ్వాహుల తమ రాజధానిని జైపూర్కు మార్చే వరకు దాదాపు 150 ఏళ్ళు అంబర్ కోట రాజధానిగా ఒక వెలుగు వెలిగింది. అంబర్ కోట 6 వేర్వేరు విభాగాలతో నిర్మించబడింది. ఈ కోటలో సూర్య ద్వారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. యుద్ధంలో విజయం సాధించి సైన్యాలు కోటలోకి ప్రవేశించే సమయంలో ఈ ద్వారం నుంచి వచ్చేవి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిటికీల ద్వారా రాచ మహిళలు ఈ కవాతును తిలకించేవారు. జూన్ 2013లో ప్రపంచ వారసత్వ కమిటీ 37వ సమావేశంలో ప్రపంచ వారసత్వ సంపదగా 6 కోటలను ప్రకటించింది. వాటిలో అంబర్ కోట, చిత్తోర్ కోట, గాగ్రాన్ కోట, జైసల్మేర్ కోట, కుంభాల్గఢ్, రణతంబోర్ కోటలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రకటించింది. అంబర్ కోట ప్రతి భారతీయుడు గర్వించే గొప్ప వారసత్వ సంపద. ప్రపంచం నలుమూల నుంచి రోజు వేలాది మంది ఈ కోటను చూడటానికి వస్తుంటారు. ఇటువంటి ప్రతిష్టాత్మక అంబర్ కోటను అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కుటుంబ సమేతంగా సందర్శిస్తున్నారు. కోట అందాలను చూడటంతో పాటు చరిత్ర తెలుసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేక గైడ్ను నియమించారు. వాన్స్ పర్యటనతో అంబర్ కోట మరోసారి ప్రపంచ పర్యాటక పటంపై ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వాన్స్కు రాజస్థాన్ సంప్రదాయ డాన్స్లతో కోటలోకి స్వాగతం పలికారు. తన సతీమణి ఉషా, 3 పిల్లలతో వాన్స్ అంబర్ కోటలోకి ప్రవేశించారు.